పాల్ గారు ఒకటి చెప్పండి నాకు, మీరు యుద్ధం ఆపడానికి మీరు కారణం, మీరు చేసిన ప్రేయర్ కారణం, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కారణం. మీరు నవాజ్ షరీఫ్ని ఏమని బెదిరించారు? వెయిట్, యుద్ధం నేను ఆపాను అనట్లా, నేను ప్రయత్నించాను. నా షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ సోదరుడు, ఆఫ్ కోర్స్. నాయకులకు చెప్పాను, కానీ నాయకులకు చెప్పాను, మన దేశ నాయకులకు తెలుసు పాకిస్తాన్ వెళ్ళొద్దన్నారు, నేను వెళ్ళలేదు. టర్కీ ఎందుకు వెళ్ళాను? పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది టర్కీ, వెపన్స్ ఇస్తుంది టర్కీ, మిసైల్స్ ఇస్తుంది టర్కీ, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ను హోస్ట్ చేసింది టర్కీ ప్రెసిడెంట్. అందుకే టర్కీ ప్రెసిడెంట్ తో ఏం చెప్పాం? డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఎర్డోగాన్, యు ఆర్ ఎ స్టేట్స్మెన్ ఫర్ 20 years, you are a politician for 40 years, become a man of peace. Erdogan president stood as a peace leader and called for peace. I'm challenging you this, that God knows it is President Erdogan. I don't want Nobel Peace Prize, Trump should never get Nobel Peace Prize. Let us nominate President Erdogan for Nobel Peace Prize. If Honorable Modi ji once, let us nominate him for Nobel Peace. నాకెందుకు? నేను ఎవడో కాంట్రవర్సీ, నాకు 17 దేశాలు నామినేట్ చేశాయి, 3 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మారిపోయాడా? ఒకటి చెప్పండి నాకు, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మారిపోయాడా? పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడా? కొంత చాలా మారిపోయాడు, 100% మారిపోయాడు. అన్ను మీరు మాట్లాడబట్టే మారిపోయాడు, మీరు మాట్లాడబట్టే మారాడు. దేవుని కృప, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్. అలా కాదు అంటే ఎంతసేపు మాట్లాడారు? నో, మీరు టర్కీ అధ్యక్షుడితో ఎంతసేపు మాట్లాడారు చెప్పండి. వెయిట్ చూడండి, ఈ నెల రోజుల్లో 3 సార్లు 11 రోజులు టర్కీలో ఎందుకున్నానంటే శాంతి కొరకే ఉన్నాను. నాకు బిజినెస్ లేవు ప్రపంచంలో.